హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం తెలుగు సినిమా టీఆర్పీ రేటింగ్స్, అలాగే షో వస్తాయి కదా, మన టీవీలో షోలు వస్తాయి కదా, ఆ షోలకు సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ అయితే ఈరోజు నుంచే స్టార్ట్ చేశాను. వీక్ 2 నుంచి స్టార్ట్ చేస్తాను అనుకోండి. ఇంకా ప్రతి వారం సినిమాకి సంబంధించిన అప్డేట్స్, అంటే సండే ఏమైతే ప్రీమియర్స్ వస్తున్నాయో వాటికి సంబంధించిన అప్డేట్స్, అలాగే టీఆర్పీ రేటింగ్స్, అలాగే షోల గురించి టీఆర్పీ రేటింగ్స్ అన్ని ఛానల్లో ఏమేమి జరుగుతూ ఉన్నాయనేసి మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. మీరైతే కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఎన్నో కోట్లు పెట్టి కొన్న కల్కి సినిమా అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టీఆర్పీ వస్తుంది అనేసి. ఆ టీఆర్పీ ఏమనేసి మాట్లాడదాం. అలాగే మత్తు వదలరా సినిమా కూడా అన్ని థియేటర్లో బ్లాక్ బస్టర్లే, కానీ ఇక్కడ వచ్చి కమిటీ కుర్రాళ్ళు అన్నిటికీ ప్రీమియర్స్ చేశారు సంక్రాంతికి, అలాగే సంక్రాంతి ముందు వచ్చే సండేకి. అంతా బాగా దెబ్బేసింది సంక్రాంతి మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ సీరియల్కే దెబ్బ అనుకుంటే ఇక్కడ సినిమాలకు దెబ్బ పడింది. అదేమనేసి మనం మాట్లాడదాం. అలాగే స్టార్ మా వచ్చి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇండియా మొత్తంలో చూసుకున్నామంటే థర్డ్ ప్లేస్లో ఉంది. జీ తెలుగు వచ్చి 8th ప్లేస్లో ఉంది టీఆర్పీ రేటింగ్స్లో. ఇప్పుడు మనం ఫస్ట్ మత్తు వదలరా రకాన్ని తీసుకున్నామంటే మత్తు వదలరా వచ్చి మధ్యాహ్నం 1 o'clock వచ్చింది. అక్కడ వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 2.74 వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 2.16 వచ్చింది. సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి ఊరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు సినిమా చూసేదానికి, అందుకోసం అనేది చూడలేదు అనుకుంటా. మహారాజా వచ్చి సాయంకాలం 6 o'clock వచ్చింది ఆదివారము. అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 2.47 వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 2.19 వచ్చింది. ఈ జెమినీ టీవీలో వచ్చింది. అలాగే మనం కల్కి సినిమా కానీ చూసుకున్నామంటే జీ తెలుగులో వచ్చింది. అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 4.56 వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.26 వచ్చింది. అసలు ఇంత తక్కువ వస్తుందని ఎక్స్పెక్టే చేయలేదు. సంక్రాంతి రోజు బాహుబలి 2 వచ్చింది, అంత కూడా రాలేదు. బాహుబలి 2 ఇప్పటికి దాదాపు 50 సార్లు పైన వేస్తుంటారు నాకు తెలిసినంత వరకు, అంత కూడా రాలేదు. దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు మనం షోలకు వచ్చేసామంటే సంక్రాంతి రోజు టెలికాస్ట్ అయిన సినిమాల గురించి వచ్చామంటే బాహుబలి 1కి వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 1.44 వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.62 వచ్చింది. ఇది మైనస్ పాయింట్ ఏమంటే 4 o'clock టెలికాస్ట్ అయింది, దానివల్ల అంత తక్కువ వచ్చింది. అలాగే బాహుబలి 2 వచ్చి 7 o'clock టెలికాస్ట్ అయింది. అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 5.06 వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.97 వచ్చింది. కమిటీ కుర్రాళ్ళు వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 1.82 వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.88 వచ్చింది. ఈటీవీలో మనకి ఈ సంక్రాంతికి వస్తున్నామని షో వచ్చింది కదా, ఆ 10 o'clock నుంచి స్టార్ట్ అయింది. అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 4.49 వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.53 వచ్చింది. ఈ సినిమా మాత్రం వెంకటేష్ గారి సినిమా మాత్రం ప్రతి ఒక్క షోకి వచ్చేసారబ్బా. సంక్రాంతికి వస్తున్నాం, వాళ్ళ సినిమా ఏ రోజైతే రిలీజ్ అయిందో ఆ రోజు షోకి వచ్చి టీవీలు అన్నీ వాళ్ళే కనపడతా ఉంటారు. కాబట్టి మంచి రేటింగ్స్ వస్తున్నాయనేసి, మంచి కలెక్షన్స్ వస్తున్నాయని నాకు కనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే జీ తెలుగులో సంక్రాంతి సంబరాలు అనేసి అది టెలికాస్ట్ అయింది. అర్బన్ ప్లస్ వచ్చి 4.06 వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.22 వచ్చింది. మళ్ళీ మనం మెయిన్గా వచ్చేసామంటే సంక్రాంతి సంబరాలు మళ్ళీ జీ తెలుగులో ఇంకోటి జరిగింది, వెంకటేష్ గారు వచ్చారు. ఆ సంక్రాంతి సంబరాలకు వస్తున్నాం అనేసి అక్కడ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 5.63 వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.62 వచ్చింది. మనం మెయిన్గా తీసుకున్నామంటే మా సంక్రాంతి వేడుక అనేసి మన మా టీవీలో అయితే జరిగింది. అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 6.94 వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 6.67 వచ్చింది. అన్ని షోలతో పోల్చుకుంటే ఈ షో అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అందుకోసమే మా టీవీ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇండియాలో మొత్తానికి థర్డ్ ప్లేస్లో ఉంది. జీ తెలుగు అయితే 8th ప్లేస్లో ఉంది. మళ్ళీ మనము ఇష్మా జోడీ వీటి గురించి వచ్చామంటే ఇష్మా జోడీ వచ్చి 4.88 ఉంది. అర్బన్ ప్లస్ అర్బన్ వచ్చి 5.26 ఉంది. అలాగే ఆదివారం విత్ మా పరివారం వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 3.97 ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.07 ఉంది. ఇది యాక్చువల్గా స్టాండర్డ్గా వచ్చేదే, దీంట్లో ఏం చేంజ్ లేదు. ఇష్మా జోడీ మాత్రం ఫస్ట్ వీక్ మాత్రం 7 వచ్చింది, అక్కడి నుంచి 5 వస్తుంది, కంటిన్యూస్గా 5 వస్తుంది. ఇంకా మిగిలినటువంటి వేరే ఛానల్ అంతా మనం చూడం కాబట్టి జబర్దస్త్ ఒకసారి మాట్లాడుకున్నామంటే అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 2.75 వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 2.92 వచ్చింది. మళ్ళీ సుమా అడ్డా వచ్చి దీనికి కూడా అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 1.81 వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 2.20 వచ్చింది. ఈటీవీ న్యూస్కి వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 3.77 వచ్చింది. అర్బన్ వచ్చి 3.06 వచ్చింది. ఇదే అండి టీఆర్పీ రేటింగ్స్. ఇంకా మీకు ఏమైనా టీఆర్పీ కావాలంటే చెప్పండి, నేను కామెంట్ చేయండి, నేనైతే మీకు ఆన్సర్ ఇచ్చేందుకు రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోస్. అలాగే ప్రీమియర్స్ ఏమొస్తున్నాయి ఆదివారము అనేసి ఒక వీడియో అయితే వస్తుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.